రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే రికార్డుల వేట మొదలైంది. వారణాసి ఓటీటీ రైట్స్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ రికార్డ్ అని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 650 కోట్ల రూపాయల భారీ ఆఫర్ను మేకర్స్ ముందు ఉంచినట్లు సమాచారం. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని భారీ ధర కావడం విశేషం. ఈ భారీ డీల్లో భాగంగా ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా సినిమాలు విడుదలైన 4 నుంచి 6 వారాల్లో ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ వారణాసి టీం థియేట్రికల్ విండో చాలా ఎక్కువగా ఉండేలా చర్చలు జరుపుతోంది. అంటే సినిమా థియేటర్లలో విడుదలైన చాలా కాలం తర్వాత సుమారుగా 2 లేదా 3 నెలలకు ఓటీటీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలకు థియేటర్లలో ఉండే డిమాండ్ దృష్ట్యా కనీసం 8 వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ను వాయిదా వేసేలా నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. గతంలో RRR చిత్రం నెట్ఫ్లిక్స్ లో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఇప్పుడు వారణాసి కోసం ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైంది. అయితే మేకర్స్ ఇంకా భారీ డీల్ ఆశిస్తున్నట్లు, అందుకే చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయితే కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే సినిమా బడ్జెట్లు సగం రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా విడుదలకు ముందే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది వారణాసి.